హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 7th క్లాస్ న్యూ సైన్స్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ ఉష్ణం. ఈ లెసన్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా అని నమ్మదగిన కొలతను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని ఏమంటారు? ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని థర్మామీటర్ అంటారు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్లినికల్ థర్మామీటర్ నందు చూపు ఉష్ణోగ్రత. క్లినికల్ థర్మామీటర్ని జ్వరమానిని అని అంటారు. సో మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలిచేది క్లినికల్ థర్మామీటర్. ఇందులో చూపేటువంటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లలో. ఆన్సర్ ఆప్షన్ 3 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణం తమ గుండా ప్రసరింప చేయలేని పదార్థాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 బంధకాలు. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింప చేయని పదార్థాలను ఉష్ణ బంధకాలు లేదా అధమవాహకాలు అని పిలుస్తారు. ఏ పదార్థాలు అయితే ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింప చేస్తాయో వాటిని ఉష్ణవాహకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి మరుగు ఉష్ణోగ్రతను దేనితో కొలవలేము? ఆన్సర్ ఆప్షన్ 2 క్లినికల్ థర్మామీటర్. క్లినికల్ థర్మామీటర్తో నీరు మరుగు ఉష్ణోగ్రతను మనం కొలవలేము. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీర ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 క్లినికల్ థర్మామీటర్ సహాయంతో. మానవ శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్లినికల్ థర్మామీటర్ లేదా జ్వరమానిని. ఇందులో 2 స్కేళ్ళు ఉంటాయి. ఒకటి ఫారెన్హీట్ స్కేలు, రెండవది సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ స్కేలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం. ఏ జ్వరమానినిలో నొక్కు ఉంటుంది, అది ఉష్ణోగ్రత పెరుగుదలకు సహకరిస్తుంది. బి జ్వరమానినిలో నొక్కు ఉంటుంది, అది పాదరస మట్టం దానంతటా అది పడకుండా కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇందులో సరైనది బి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. జ్వరమానిని లేదా క్లినికల్ థర్మామీటర్లో నొక్కు అనేది ఉంటుంది. ఈ నొక్కు యొక్క ఉపయోగం ఏమిటి అంటే పాదరస మట్టం అనేది దానంతటా అది పడిపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరికానిది? ఏ అధిక ఉష్ణోగ్రత గల వస్తువుల నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం ప్రవహిస్తుంది. బి రాగి, ఇనుము, అల్యూమినియం అనేవి ఉష్ణ బంధకాలు అంటారు. ఇవి అధమ వాహకాలు. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటిది బి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. రాగి, ఇనుము, అల్యూమినియం అనేవి ఉష్ణ వాహకాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరైనది? ఏ పగటి సమయంలో సముద్ర తీర ప్రాంతంలో నీరు కంటే భూమి త్వరగా వేడెక్కుతుంది. సముద్రం నుండి వచ్చే చల్లగాలి భూమిపై వేడి గాలిని ఆక్రమిస్తుంది. దానిని సముద్ర పవనం అని అంటారు. బి రాత్రి సమయంలో నీరు త్వరగా చల్లబడతాయి. ఆ సముద్రపు గాలి భూమి గాలిని చల్లపరుస్తుంది. దీనిని భూపవనం అని అంటారు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అంటే ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరైనది? ఏ పగటి కాలంలో సముద్ర పవనం జరుగుతుంది చల్ల గాలి నుండి వేడి గాలికి. బి
రాత్రి కాలంలో భూపవనం జరుగుతుంది చల్లగాలి నుండి వేడి గాలికి. ఫ్రెండ్స్ ఇందులో సరైనటువంటిది ఏ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరికాదు? ఏ. తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేయగల పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. ఎగ్జాంపుల్ చెక్క, ప్లాస్టిక్. బి. తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేయని పదార్థాలను అధమ వాహకాలు అంటారు. ఎగ్జాంపుల్ రాగి, వెండి, ఇనుము. ఫ్రెండ్స్ ఇందులో సరికానివి ఏ మరియు బి. ఈ రెండు కూడా సరికాదు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఉష్ణవాహకాలు అంటే తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేస్తాయి. ఎగ్జాంపుల్ చెక్క మరియు ప్లాస్టిక్ కాదు, రాగి, వెండి, ఇనుము. చెక్క, ప్లాస్టిక్ అనేవి అధమ వాహకాలు అంటే ఇవి ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేయవు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? ఏ. ఉష్ణము ఒక చివర నుంచి మరొక చివరికి బదిలీ కావడాన్ని ఉష్ణవహనం అంటారు. బి. కణాల చలనం ద్వారా ఉష్ణజనకం నుంచి ఉపరితలానికి బదిలీ చేసే ఉష్ణ ప్రక్రియను ఉష్ణ సంవహనం అని పిలుస్తారు. ఫ్రెండ్స్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సరైన వాక్యం? ఏ. వేసవిలో లేత రంగు దుస్తులు ధరించడానికి గల కారణం లేత రంగులు వేడిని గ్రహిస్తాయి. బి. చలికాలంలో ముదురు రంగులు ధరించడానికి కారణం అవి కాంతిని పరావర్తనం చేస్తాయి. సి. వేసవి కాలంలో లేత రంగులు ధరించడానికి గల కారణం అవి కాంతిని వేడిని పరావర్తనం చెందిస్తాయి. చలికాలంలో ముదురు రంగులు ధరించడానికి గల కారణం అవి వేడిని గ్రహిస్తాయి. ఫ్రెండ్స్ ఇందులో సరైనటువంటిది సి మాత్రమే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది. దానికి మరొక చివర. ఫ్రెండ్స్ ఇక్కడ చెక్క చెంచా అనేది అధమ ఉష్ణ వాహకం. దీని గుండా ఉష్ణం అనేది ప్రసారం కాదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కూడా జరగదు. సో ఇక్కడ ఆప్షన్స్లో పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏది కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి పూతను అడుగు భాగంలో పూస్తారు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల అడుగు భాగాన రాగి పూత పూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికానిది ఏది? ఏ. అధమ వాహకాలకు ఉదాహరణ గాలి, నీరు, గాజు, ప్లాస్టిక్, చెక్క. బి. ఉష్ణ వాహకాలకు ఉదాహరణగా రాగి, వెండి, ఇనుము, స్టీలు అని చెప్పవచ్చు. సి. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం కెల్విన్. ఫ్రెండ్స్ ఇందులో సరికానివి ఏవీ లేవు, ఇవన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? ఫ్రెండ్స్ ఇందులో సరైనవి ఏ మరియు సి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఉష్ణోగ్రతకు 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి. అవి సెల్సియస్ డిగ్రీ, ఫారెన్హీట్ డిగ్రీ, కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? ఏ. ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ అనే పరికరం ఉపయోగిస్తాము. బి. ఇది వేడి చేయడం వల్ల ద్రవాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. సి. సాధారణంగా థర్మామీటర్లలో పాదరసం వాడుతారు. ఫ్రెండ్స్ ఇందులో ఏబిసి 3 కూడా సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఉష్ణవహనం. ఉష్ణవహనం అనేది ఘన పదార్థాలలో జరుగుతుంది. ఉష్ణ సంవహనం అంటే ద్రవ పదార్థాలలో జరిగేటువంటి ప్రక్రియ. ఉష్ణ వికిరణానికి యానకం అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ ఉష్ణ వ్యాకోచము
ఉష్ణ వ్యాకోచం అంటే పరిమాణం అనేది పెరగడం. ఉష్ణ వాహకత్వం అంటే ఉష్ణాన్ని ప్రసరింప చేయటం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. థర్మామీటర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను కొలుస్తారు. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము రోజువారీ ఉష్ణోగ్రతను కొలుస్తుంది. నెక్స్ట్ ఫైరోమీటర్ అనేది అత్యధిక ఉష్ణోగ్రతను కొలిచేటువంటిది. క్రయోమీటరు అత్యల్ప ఉష్ణోగ్రత. బర్డాన్ ట్యూబ్ అనేది నావికులు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. భూపవనం వీచే సమయం. భూపవనం వీచేటువంటి సమయము రాత్రి సమయం. నెక్స్ట్ సముద్ర పవనం వీచే సమయము పగలు. ముదురు రంగు దుస్తుల ప్రాధాన్యత. మనము శీతాకాలంలో ముదురు రంగు దుస్తులు ఉపయోగిస్తాం కాబట్టి 2. లేత రంగు దుస్తులను వేసవిలో ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. ఇనుము, రాగి, వెండి అనేవి ఉష్ణవాహకాలు. చెక్క, గాలి, గాజు అనేవి ఉష్ణబంధకాలు. ఎలక్ట్రానిక్ పరికరం డిజిటల్ థర్మామీటర్. ఉష్ణానికి SI ప్రమాణం కెల్విన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. డిజిటల్ థర్మామీటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే సాధారణంగా థర్మామీటర్లు ఉపయోగించేటువంటి పాదరసం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి దాని ప్లేస్లో ఈ డిజిటల్ థర్మామీటర్లు అనేవి వచ్చాయి. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.